కాబట్టి ఇవన్నీ కూడా కావాలని మాట్లాడి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలంటు. నువ్వెందుకు రాజీనామా చేయాలి? కిషన్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేయాలి చెప్పండి? గోల్కొండ పోర్ట్లో 1400 లైట్లు పెట్టినందుకు రాజీనామా చేయాలన్నా? ఉస్మానియా యూనివర్సిటీ సౌండ్ అండ్ లైట్ తీసుకొచ్చినందుకు రాజీనామా చేయాలన్నా? ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అక్కడ వాటర్ ఫాల్స్ మీద మన తెలంగాణ చరిత్ర చూపిస్తున్న 100 కోట్లు పెట్టి చేసినందుకు ఇవ్వాలా? 1000 స్తంభాల గుడి నిర్మాణము ఎప్పుడో పాడైపోయిన పురాతన కట్టడాలు పురాతనమైనటువంటి పాడైనటువంటివి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి కట్టించి మన శివరాత్రి నాడు దానికి మళ్ళీ ప్రజలకు అంకితం చేసినందుకు రాజీనామా చేయాలన్నా? రామప్ప దేవాలయాన్ని యునెస్కోలో చేసి దాంట్లో 60 కోట్లు దానికి ఇప్పించినట్టు నిధులు ఇప్పించినటువంటి దానికి రాజీనామా చేయాలన్నా? జోగులాంబ టెంపుల్కు అభివృద్ధి గురించి డబ్బులు ఇప్పించినందుకు రాజీనామా చేయాలన్నా? భద్రాద్రి రామయ్యకు 100 కోట్లు ఇప్పించినందుకు రాజీనామా? దేని గురించి రాజీనామా చేయాలి? 720 కోట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి తీసుకొచ్చినందుకు రాజీనామా చేయాలన్నా? నువ్వేం చేసావు చెప్పు. ముఖ్యమంత్రి 8 మాసాలు అవుతుంది. నీ గ్యారంటీలు ఏమైనా చెప్పు. ఈనాడు ప్రజలకు సమాధానం చెప్పాలి. చేర్చుకుంటున్నావు వేరే పార్టీలో చేరి. ఆనాడు కేసీఆర్ చేసిండు, ఈనాడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. పార్టీ ఫిరాయింపులు తప్ప వీళ్ళు ఢిల్లీ అంటే ఢిల్లీ, అంటే ఢిల్లీ భయము. ఎప్పుడు సీటు ఇందిరాగాంధీ పీరియడ్లో ఏ రకంగా అయితే 4 ముఖ్యమంత్రులు ఒకటే టర్మ్లో మారినరో, చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, అంజయ్య గారు, భవనం వెంకట్రామ్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఏ రకంగా అయిందో ఇప్పుడు అదే పరిస్థితికి భయపడుతున్నారు. ఆ పరిస్థితి ఉంది నాడు. అంటే ఢిల్లీ, అంటే ఢిల్లీ. బట్టి విక్రమార్క, రేవంత్ గారు, ఉత్తమ్ గారు, వీళ్ళు ఏముంది? పరిపాలనను గాలికి వదిలేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. ఏమని చెప్పాడు? ప్రజాభవన్లో ఏదైతే అది పెట్టాడు కదా భవన్, ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చారు కదా. ఎన్ని అర్జీలు నువ్వు తీసుకున్నావు? ఎంతమందిని ఆ అర్జీలు నెరవేర్చినావు చెప్పు ఒకసారి. వైట్ పేపర్ అనౌన్స్ చేసావు కదా, ఈ యొక్క తెలంగాణ యొక్క ఉన్నటువంటి ఫినాన్స్ దాని మీద వైట్ పేపర్ అనౌన్స్ చేసావు కదా. నువ్వు 8 నెలలు ఏం చేసినావు? వైట్ పేపర్ అనౌన్స్ చేయి. ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టినావు చెప్పు. హైదరాబాద్ని మొత్తం గాలికి వదిలేశారు. ఇక్కడ వర్షాలు పడితే ఎందుకు అధికారులంతా రోడ్ల మీద ఉంటున్నారు? ఈ పరిస్థితి ఎందుకు దీన్ని బాగు చేయలేరు? ప్రపంచంలో ఏ రకంగా ఉంది, మన దగ్గర ఏ రకంగా ఉంది? కాబట్టి అనవసరమైనటువంటి భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోదీ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్న సొల్లు కబుర్లు మానుకో. నీకు ప్రజలు మంచిగా అధికారం ఇచ్చారు, 64 సీట్లు ఇచ్చి. ఒక కమ్యూనిస్ట్ అయినా కూడా నీకు అంటగట్టారు. మజిలీస్తో కూడా నువ్వు కుమ్ముక్కై పనిచేస్తున్నావు. పని చేయి, పరిపాలన చేయి, మంచి పరిపాలన అంది ప్రజలకు. నువ్వు చెప్పినటువంటి మాటలు నెరవేర్చు. 400 గ్యారెంటీలు ఇచ్చావు కదా, కనీసం 50 గ్యారెంటీలు నెరవేర్చు నువ్వు.